హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే బటర్ పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. కర్రీ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని మనం పన్నీర్ పీసెస్ని అయితే లైట్గా ఫ్రై చేయాలి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, హెవీ డీప్ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై చేస్తేనే మనకి పన్నీర్ పీసెస్ది ఫ్లేవర్ తెలుస్తుంది. హెవీ డీప్ ఫ్రై చేసేస్తే మనకి పీసెస్ అయితే గట్టిగా అయిపోతాయి, తినేటప్పుడు అంతగా టేస్ట్ రాదు. సో మీరు ఫ్రై చేసేటప్పుడే దోరగా అయితే వేయించుకోండి. నెక్స్ట్ మరి పన్నీర్ పీసెస్ ని పక్కన పెట్టేసుకొని 2 ఆనియన్స్ ని మిక్సీ జార్ లో వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 4 టమాటా తీసుకొని వాటిని కూడా సేమ్ మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా 2 పేస్ట్ ని పక్కకు పెట్టేసుకోవాలి. పన్నీర్ కర్రీకి మెయిన్ గా టేస్ట్ ఇచ్చేవి ఇవే అన్నమాట. ఎందుకంటే ఇవి డైరెక్ట్ యాడ్ చేయకూడదు. ఇలా పేస్ట్ చేసి యాడ్ చేస్తేనే పన్నీర్ పీసెస్ అనేవి ఈ సూప్ లోకి మగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఈ క్యాప్సికమ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్కి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మనం తినేటప్పుడు ఈ క్యాప్సికమ్ ఫ్లేవర్ అయితే తగులుతుంది అన్నమాట. మీ ఇంట్లో ఉంటే వేసేసుకోండి అని చెప్పాను కదా, లేకపోతే వదిలేసేయండి. చపాతీలోకి అయితే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ ఉన్నప్పుడైతే ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో పీసెస్ కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడుగ్గా చీల్చుకొని దాన్ని అడ్డం పీసెస్ అయితే చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో బటర్ ఉంటే బటర్ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి. మనం ఇష్టం, మనకు ఎక్కువ బటర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే బటర్ యాడ్ చేసుకున్నాం మేము. బటర్ మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి వాటిని అన్నిటిని మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని 1 by 1 వేసుకోవాలి అన్నమాట. అన్ని ఎట్ ఏ టైం వేయకూడదు. ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్యాప్సికమ్ కలర్ యాడ్ చేయండి. ఎందుకు ఇలా యాడ్ చేయాలి అని అంటే అన్ని క్యాప్సికమ్ కలర్స్ యొక్క ఫ్లేవర్స్ ఆయిల్లో పట్టడానికి ఇలా అయితే చేసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఆయిల్లోకి మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా మూత పెట్టేసి మూత పైన వాటర్ అయితే పోసేసుకోండి. ఎందుకు వాటర్ పోయాలి అని అంటే కర్రీ అనేది మంచిగా మగ్గి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండాలి అంటే క్యాప్ పైన వాటర్ పెట్టేసుకోండి. మంచిగా ఆయిల్లోకి అయితే ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టమాటా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ టమాటా పేస్ట్ మాత్రమే. డైరెక్ట్ టమాటా ఎప్పుడు యాడ్ చేయొద్దండి పన్నీర్ కర్రీలోకి. ఇలా గ్రేవీ చేసుకొని మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇలా చేస్తేనే పన్నీర్ పీసెస్ అనేవి ఈ గ్రేవీలోకి మంచిగా డిప్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనము ఇంకా రుచికి తగపడినంత కారము, సాల్ట్ అండ్ గరం మసాలా పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి క్యాప్ అయితే పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత 15 to 20 మినిట్స్ అయితే అస్సలు మళ్ళీ మూత తీసి చూడొద్దు. ఎందుకంటే మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇలా కుక్ అయ్యే టైంలోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా గ్రేవీ అయితే ఇంకా చిక్కపడుతుంది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఇంకొక 10 to 15 మినిట్స్ అలానే ఉంచండి. అండ్ నెక్స్ట్ మెయిన్ మన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, పన్నీర్ పీసెస్ని ఇలా కుక్ అవుతున్న టైంలోకి తీసుకొచ్చి ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేసేసేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. వేడి వేడి చపాతీలోకి అయితే ఈ కర్రీ వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్, రెస్టారెంట్ కంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ పన్నీర్ పీసెస్లో 4-5 మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. సో చపాతీలో కన్నాను కదా, రైస్లో కూడా చాలా బాగుంటుంది, నాన్స్లో కూడా తినచ్చు అన్నమాట. సో ఇది అండి కర్రీ నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.